మనం ఇంజనీరింగ్ బిల్డింగ్కి వెళ్ళిపోదాం. సో మనం ఎంటర్ అయిన తర్వాత వెంటనే ఆపోజిట్ లైన్లోనే మనకి ఇంజనీరింగ్ బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది మొత్తం అన్నీ కూడా ఇంజనీరింగ్ బ్లాక్సే. ఇంజనీరింగ్లో అన్ని బ్రాంచెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. బట్ మోస్ట్లీ ఏంటంటే సివిల్, మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ వీటి మీద ఎక్కువగా అడ్మిషన్స్ అనేవి ఈ యూనివర్సిటీలో జరుగుతుండటం విశేషం అని చెప్పుకోవచ్చు. ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ కూడా ఇటీవల కాలంలో ఎక్కువ మంది తీసుకుంటున్నారు. ఎందుకంటే దానికి స్కోప్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైమ్ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఇన్ ఫ్యూచర్లో దాంట్లో కూడా ఏఏ వచ్చి జనరేట్ అవుతుంది కాబట్టి సో అన్నిట్లో కూడా ఫ్యూచర్ చాలా బాగా ఉంటుంది. అండ్ కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటూ ఉంటున్నారు అనమాట. సో అది కూడా ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఎక్కువగా భూమి ఉన్నటువంటి సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇదంతా కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ అనమాట. సో అడ్మిషన్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుంది ఏంటంటే కేవలం మనం ఇంటర్ మార్క్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంటర్ మార్క్స్ ఎవరైతే బాగా వస్తుందో సో వాళ్ళు ఏ కోర్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా వాళ్ళు సజెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఇంజనీరింగ్ బ్లాక్స్కి సంబంధించింది. పక్కనే పాలిటెక్నిక్ బ్లాక్ కూడా ఉందన్నమాట, పాలిటెక్నిక్ చేయాలనుకునే వాళ్ళకి. అండ్ దీనికి దగ్గరలోనే మనకి మెడికల్ కాలేజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి.